గతంలో 2 సార్లు చేసాం మేము, ఎవరు అది కాదు. మీరు లాస్ట్ ఇయర్ కూడా మొత్తం తీయడం జరిగింది. కానీ తీసినా దీనికి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న పెద్దలందరూ కూడా మీరు చెప్పేది ఏంటంటే, ఎవరు చెప్పినా డ్రైనేజ్ వాటర్ ఇందులో కలిసినంత కాలం చిన్న మొక్క ఉన్నా కూడా వితిన్ 1 మంత్లో అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ వాటర్ కలగకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. కాబట్టి దానికే ఇప్పుడు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఆ విధంగా చేసేసి ఈ లేకే కాదు ఏ లేకలో కూడా డ్రైనేజ్ వాటర్ రాకుండా చూడాలి. గుర్రండెక్కతో ఈ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల ప్రాంతం అంతా కూడా దోమలతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మొన్న అసెంబ్లీలో అన్నగారికి చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారికి. అన్న కొద్దిగా మన మున్సిపల్ శాఖ మంత్రితో డిస్కస్ చేయాలని చెప్తే మన బోయినపల్లి చెరువుతో పాటు అసంపేట చెరువుతో పాటు బోయిన చెరువుతో పాటు మిగతా చెరువులకు కూడా తీసుకొని ఈరోజు మన జోనల్ కమిషనర్ కానీ మన డిప్యూటీ కమిషనర్ కానీ మన టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా, ఎందుకంటే ఒకటే ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం గ్రేటర్ హైదరాబాద్లో దోమల వృద్ధంగా దాని మీద దృష్టి పెట్టేప్పుడు యుద్ధ ప్రాతిపత్రం 50 లక్షల శాంక్షన్ తీసుకొని ఈరోజు దీన్ని మొత్తం గుర్రంతో తొలగించినాక తదుపరి ఏంటంటే ఇంకా 5 సంవత్సరాలు కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. అలాగే అల్వాల్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అవుట్లైన్ చేయడానికి ఈ నాలలో కలపడానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. ఎందుకంటే విద్య పద్ధతి పల్లెని షురు అయితే 6 months లోపల 2 సార్లు చేయడం జరిగింది గుర్రం డెక్క. అక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ కాదు, దానికి ఉన్న బలంతోనే అది పెరుగుకొస్తుంది. దాని బలం ఇరగొట్టడానికి అవుట్లైన్ డ్రైనేజ్ కలుపుతున్నాము. దానికి పూర్తిగా 18 కోట్లతో కూడా ఎస్టీబీ పెట్టిస్తున్నాము.